హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చూసారా మా ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. అందరు వచ్చేసారు. ఎందుకంటే మా చిట్టి తల్లి ఫస్ట్ బర్త్డే కోసం వైజాగ్ నుండి కూడా మా పిన్ని వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చారు. మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసారనమాట. సో రేపు మార్నింగ్ శామ్ బర్త్డే. సో ఈరోజు మిడ్-నైట్ 12 o'clockకి కేక్ కట్ చేస్తున్నాము. సో మా అన్నయ్య ఏమో తనకి ఒక డ్రెస్ తెచ్చారు మిడ్-నైట్ కేక్ కటింగ్కి. సో అది వేస్తుంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు తనకి ఆ డ్రెస్ వేసి కేక్ కట్ చేయబోతున్నాం అనమాట. ఎగ్జిట్ చూస్తుంది ఎలా చెప్పరా హ్యాపీ బర్త్డే బర్త్డే ఇలా పట్టుకున్నాము. సమన్వి దాని చేతికి ఇస్తే అదే తింటది. చాలా మంచిగా పెడుతుంది. పెట్టింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. అందరినీ కవర్ చేస్తుంది. ఓన్లీ టీ-షర్ట్ మేకప్ ఊరే ఎంతరా పెట్టురా ఊరే భయం రా మళ్ళీ లైట్ గా ఇల్మయ్య కాదు దాని చేతి స్పాంజ్ లాంటిది. నెక్స్ట్ మామయ్య ముందు అత్తయ్యాలు పెట్టినాయి. పెద్దమ్మకి పెట్టు, అమ్మకి పెట్టు, ఆ పిన్నికి పెట్టు, పెద్దమ్మకి పెట్టు, రాక అత్తమ్మకి పెట్టు. చాలమ్మ దగ్గొచ్చింది. కొంచెం వద్దు అందుద్దమ్మా. సో ఈ విధంగా మా చిట్టి తల్లి మిడ్-నైట్ కేక్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. సో మార్నింగ్ ఏమో ఇలా బేబీకి డ్రెస్ వేయబోతున్నాను. ఇది మా మామయ్య తీసుకొచ్చారు. మిడ్-నైట్ యాక్చువల్గా 2 అయింది. బట్ స్టిల్ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి లేచామందరం రెడీ అవుతున్నాము. చిట్టి తల్లికి ఇంకా రెడీ చేస్తున్నాను నేనైతే.
చూసావా? అయిపోయింది. చిట్టి చిలకమ్మ అమ్మ కట్టిందా అయిపోయింది. హ్యాపీ బర్త్డే శామ్. నాకు చెప్పట్లేదు మీ మమ్మీ చూసుకో బాగుందా? చూసుకుందావా? బొలుదు కాదు ఎందుకు దీపం పెట్టేస్తామేమో. హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు నీకు తెస్తాను కదమ్మా, అదే ఇప్పుడు నీకు కేక్ తెస్తాను కదా. అమ్మ తట్టుకుంది ఇంకా. తీసుకున్నా పెడితే గొలుసు నాది పిన్ని పాయసం తెస్తుంది. అదే అయిపోయింది. అమ్మ పోలు కానీ తెస్తాను. అదే చూడు మరి ఉంటుంది. దేవుడికి పెట్టి నువ్వు తినేస్తావా శామ్?
మంచిగా అందరం రెడీ అయిపోయాక ఇప్పుడు ఇంటి దగ్గరే ఉన్న టెంపుల్కి వెళ్తున్నాము, శివాలయం నిజాంపేట్. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు దేవుడి ఆశీస్సులు కూడా తీసుకుంటున్నాం, ఎందుకంటే బర్త్డే నైట్ కదా. సో వీ హ్యావ్ ఇట్. సో మేమంతా ఫ్యామిలీ అంతా మొత్తం కార్లోనే అందరం పట్టామన్నమాట. ఒకరి మీద ఒకరు కూర్చొని అందరం సరదాగా వెళ్ళాము. ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు వీళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు శివాలయం చూడలేదు కాబట్టి ఇంకా అందరినీ తీసుకొని వెళ్ళాము సరదాగా. సో చక్కగా అర్చన చేయించాము పాప పేరు మీద. సో ఫస్ట్ బర్త్డే తన ఆశీస్సులు ఉండాలని అమ్మవారివి. సో ఈ విధంగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ దుర్గామాత టెంపుల్ కూడా పక్కనే, సో అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు. ఎవ్రీ మండే ఇక్కడ భోజనం ఉంటుందన్నమాట, అన్నదానం. సో అందుకని నేను పాప పేరు మీద కొంచెం అమౌంట్ వేశాను తన ఫస్ట్ బర్త్డే సందర్భంగా. సో ఫైనల్గా అంతా దర్శనం అయ్యాక ఇంటికి వచ్చాము. ఇంకా ఈవినింగ్ ఫుడ్ ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి మా అమ్మ వాళ్ళ పనులు చూసుకుంటున్నారు. అండ్ అమ్మ అయితే తన తరపున ఒక కేక్ తెచ్చి ఇప్పుడు కట్ చేస్తుంది. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. వాడికంట అదే తినేసింది. నాకు ఇది ఇచ్చి ఏముంది, నువ్వు డాక్టర్ అయింది. నాయనో చాలా బాగా. ముగ్గురు అమ్మమ్మలు అనమాట, మా అమ్మ వాళ్ళ అక్క చెల్లి. సో వీళ్ళందరూ వీళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో ముగ్గురు అమ్మమ్మలతో ఇప్పుడు ఆశీర్వాదం తీసుకోబోతుంది మా శామ్. చూసారు కదా. సో మా శామ్ బర్త్డే ఇంట్లో అయితే చాలా 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 హ్యాపీగా జరిగింది. రిలేటివ్స్తో అంతా తను ఫస్ట్ టైం చూసింది. ఆ దేవుడి దర్శనం అయినా కానీ, మా అమ్మ కేక్ అయినా కానీ, మిడ్ నైట్ కేక్ అయినా కానీ, ఇంకా ఇల్లంతా సంతోషంతో అందరి బ్లెస్సింగ్స్ తనకు దక్కాయి. సో ఐఎమ్ సో హ్యాపీ, అదే చాలా నాకు. నెక్స్ట్ వీలాగ్లో పాప ఫస్ట్ బర్త్డే పార్టీ అవుట్ సైడ్ ఎలా జరిగిందో మీరు అందరూ చూడాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమా పవన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.